ఎవరింటికి మేడం? అంటే మీ బంధువులు ఎవరో చెప్తే వాళ్ళ ఫ్లాట్ నెంబర్ చెప్దామని. నీ గుండు బాసున్న జైలుకెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నావా? ఓరి నాయనోయ్, ఓరి దేవుడోయ్, ఆవిడ సామాన్యురాలు కాదు బాబోయ్. ఒక్క మాటలో నా జాతకం మొత్తం చెప్పేసింది. ఆవిడెవరో తెలుసుకున్నావా? అదే అర్థమే కదా సార్, నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేసింది. నువ్వు పెద్ద రజనీకాంత్, నీకు భాషా ఫ్లాష్ బ్యాక్. అసలే జరిగిందో చెప్పు. అది తను ఏ ఫ్లాట్ కి వెళ్ళింది? 306 అండి. ఆ ఫ్లాట్ ఎవరిది? 2 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఉంటున్నారు, ఆ మాత్రం తెలీదా? ఈయనకి ఆయన ఫ్లాట్ గురించి తప్ప పక్కోళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకున్నాడు? తమర్లా వడ్డీలుగా తిప్పుతూ ప్రతి ఫ్లాట్ తిరగటానికి నాది వడ్డీ వ్యాపారం కాదమ్మా. ఆ ఫ్లాట్ లో ఎవరో ఉండట్లేదు, 2 నెలలుగా ఖాళీ. అందులో అద్దెకుంటున్న వాళ్ళు స్టేట్స్ వెళ్ళారనుకుంటా. అమెరికా వెళ్లిన వాళ్ళకి హఠాత్తుగా ఊడిపడిన ఈవిడికి సంబంధం ఏమిటి? ఏదో బీరకాయ పీస్ సంబంధం ఉండుంటలే ఆంటీ. చెప్పండి మేడం. అందరూ అక్కడే ఉన్నారా? ఉన్నారు మేడం. సరే, అక్కడే వెయిట్ చేయమని చెప్పండి. 5 minutes లో వచ్చేస్తున్నాను. సరే మేడం. మీ అందరికి ఒక గుడ్ న్యూస్. కాసేపట్లో మీ సస్పెన్స్ కి తెరపడబోతుంది. సినిమా చూపెడతారా? కాదు, మేడం గారు కిందకొచ్చి మీ డౌట్స్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ఏం చిట్టమ్మ గారు, ఎలా ఉన్నారు? మీ వడ్డీ వ్యాపారం ఎలా సాగుతుంది? మీ ఆయన గారు ఎక్కడా? ఇంట్లో టీవీ చూస్తున్నారా? ఎస్ఐని అల్లుడిగా తెచ్చుకున్నారంట. కంగ్రాట్స్. మీ చెల్లెలు పీతాంబరి కూడా ఇక్కడే ఉందట్టుగా. మీకు డబుల్ ధమాకన్నమాట. ఎవరా అని తిప్పి తీసుకుంటున్నాం. ఈవిడ చిట్టమ్మ గారు తాలూకు సార్. ఏం మాజీ ప్రెసిడెంట్ గారు, మీ అమెరికా అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆ మధ్య ఆర్థిక మాంద్యం వల్ల మీ అబ్బాయి ఉద్యోగం ఊడినంత పనై అన్నీ ఇక్కడి నుంచే పంపించారట. ఈవిడ చిట్టమ్మ గారు తాలూకు కాదు, ప్రెసిడెంట్ గారు జిల్లా అనుకుంటా. ఈ రాష్ట్రం ఏం కాదు, కాసేపు కాకుండా. అవును మహేష్, నీకు మగపిల్లాడు పుట్టాడంటగా. మీ నాన్నగారు పోయాక మీ అమ్మగారు బాగా మారిపోయారని విన్నాను. ఈ అపార్ట్మెంట్ అంతా కూల్చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నా. మీరెప్పుడు ఆనర్ అయ్యారు? ఇంకా అవ్వలేదు, ఇప్పుడు అవుతాను. ఎలా అవుతారు? మీ ఫ్లాట్స్ నాకు అమ్మేస్తారుగా. ఎందుకు అమ్ముతాం? అమ్మకపోతే జైలుకెళ్తారు. జైలుకి ఎందుకండి? కృష్ణమూర్తి హత్య. అది హత్య కాదు, యాక్సిడెంట్ అని అందర్నీ, ఇరుగు పొరుగు జనాన్ని నమ్మించారు. మీ పేరు జంధ్యాల కదా? అంటే జంధ్యాల కృష్ణమూర్తి. అసలు నేను ఎవరో తెలుసా? మీరు చెప్తుంది ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈ ఫ్లాట్స్ ఖాళీ చేయడానికి మీ అందరికీ 1 వారం రోజులు మాత్రమే గడువిస్తున్నాను. కష్టాలు పెట్టే దేవుడే బయటపడ్డానికి మార్గాలు కూడా చూపిస్తాడంటారు. ఇది మంచి మార్గమని నాకు తోస్తుంది. అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ రావడం అన్నది సామాన్య విషయం కాదు. అక్కడ చదువుకుంటే నీ భవిష్యత్తే మారిపోతుంది. రవణక్కలాగే నన్ను కూడా వదిలించుకోవాలనుకుంటున్నావా అక్క? చందు, నేను నీ చెల్లెల్నే కదా, నన్ను కూడా నువ్వు పరాయిదాన్ని చేస్తున్నావా? ఏంటిది? బ్లేడ్ చెప్పాడు కదా. నేను చదివాను కూడా. మాట్లాడవేంటి? చావైనా బతుకైనా నీతోనే అనుకున్నాను. కొట్టారంటే 30 పళ్ళు రాలిపోతాయి. 30 కాదు బిల్ల, 36 పళ్ళు. అబ్బా, కనీసం మనసుకు నచ్చినవైనా జరగకపోతే జీవితం వేస్ట్. మీరేం చేయాలనుకుంటే అదే చేయండి. అయితే వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకు. అక్కడ ఆత్మహత్యలు ఎక్కువయ్యాని ఈ మధ్య పోలీస్ కాపలు ఎక్కువ పెట్టారు బిల్ల. ఈ మధ్య టీవీ సీరియల్స్ ఎక్కువగా చూస్తున్నావా? సీరియల్స్ చాలా బెటర్ బిల్ల. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ ఇద్దరికి మాడు పగులుద్ది. నీకంత తీరిగ్గా ఉంటే రావకూడదు రాసుకో. ఇంకోసారి ఇలాంటి లెటర్ రాసావనుకో నిన్ను మూట కట్టి మీ ఊరు పార్సల్ చేస్తా.